అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ కాదు సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, బయటికి. వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు సార్. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానం తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, ఆ. తీరిగ్గా ఆలోచించుకో. ఆ. ఎవరైనా మావిడ నడుగురిపోయింది. మేనేజ్ లేదండి. ఎక్కడికి వెళ్ళిందబ్బా తను? ఏమండి, ఇప్పుడే ఒక అందమైన ఆడపిల్ల లిఫ్ట్ లోంచి బయటకు వచ్చింది. ఎటు వెళ్ళిందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇంతకీ మీ రూమ్ నెంబర్ ఎంత? నా రూమ్ సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చెప్పండి. ఆ అమ్మాయి రూమ్ నెంబర్ ఎంత? నాకు తెలీదే. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక మీద అవుతుంది. ఆ ఇప్పుడు అర్థమైంది మీ కేసు. కేసా? ఎస్, ఆడపిల్లల కోసం హోటళ్లలో తిరుగుతున్న నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. యు ఆర్ అండర్ అరెస్ట్. చానర్మై. అతిథులకు స్వాగతము అనుకునని అనుభవం. నన్ను తప్పించుకోవడం అంత తేలిక కాదు. యు ఆర్ అండర్ అరెస్ట్. మాస్టారు, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మెరుపు తీగలాంటి అమ్మాయి మిస్ అయిపోతుందండి. వాట్ డు యు మీన్? నువ్వు లోపలికి పోతూ నన్ను బయట కాపలా ఉండమంటావా? ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. అగైన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అగైన్ యువర్ వర్స్ట్ ఫెలో. ఏమండి 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 ఎవరది? సుబ్బరాజు, ఆ వెళ్తున్న కారు. ఓకే. కారులో ఉన్న అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు. ఓకే. ఇంటి డోర్ నెంబరు. ఓకే. అడ్రస్ అరగంటలో పట్టుకోవాలి. ఓకే భయ్యా. ఓకే భయ్యా, ఇంకెక్కడ నిలబడతావంట? కుయ్యా వెన్న వెళ్ళు. నేను వెళ్తాను కానీ అటు చూడు భయ్యా. చూస్తే ఏమవుద్ది? కొల్లాయి గట్టితేనేమి గాంధీ మాలడై నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగో ముసలాయన, కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఈ ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసిలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైప్. మళ్ళీ మొదలెట్టవ కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా.
అత్తయ్య లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు రేయ్, రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు కడిగేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. ఏయమ్మా సాంబ్రాణి పొగ బాగా వేయి, మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి. అదే నాకు మండుద్ది. రండి బాబాయ్ గారు, రండి కూర్చోండి. కాసింత మధ్య తెచ్చి అమ్మా. అలాగే. అవునయ్యా, పైన సాంబ్రాణి, కింద స్వీట్స్, పైన హారతి, కింద చిలక. ఎలా మేనేజ్ చేస్తున్నావయ్యా? అదే నాకు మండుద్ది. ఇద్దరు పిల్లలు కట్టుకున్న తర్వాత ఇలాంటి ట్రిక్కులు తప్పవండి. చెవులు బెడ సౌజన్యంతో ఇది సాధిస్తున్నారు అన్నమాట. చెవులు మేడ సౌజన్యమా ఏంటి అదే? ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పిల్ల ఉన్న వాళ్ళకి పనికిరావు. గట్టిగుడు పిలుస్తుంది. ఎవరిని మిమ్మల్ని గేదల్లా? ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా, వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి, ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి అంతర్యామి, ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకు గడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతలోడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదల అవుతున్నాడు. నీ పని అయిపోయింది. అన్నా ఏంద్రా ఇదంతా? తలవారన్నా గి తీసుకుని అబ్దుల్ గారిని నరికాయి. తల్వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపిదికా? లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడు చేయొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చేయాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేం దన్నా? పాప దొరకపోతే గురువు శపిస్తాడు. ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? బాబుతి అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి చిన్నగురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేటి? రంగు పడుద్ది. అదేంటిది? ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో, కానిస్టేబుల్స్ రన్! తెలుగు 1